तेलंगाना के कांग्रेस पार्टी के वर्किंग सदर रेवंत रेड्डी को कोडंगल में गिरफ्तार किया गया है। जराये के मुताबिक रेवंत रेड्डी को शमशाबाद पुलिस स्टेशन मुंतकिल किया गया। आधी रात के बाद 100 से ज्यादा पुलिस ओहदेदार रेवंत रेड्डी के मकान में दाखिल हुए। रेवंत रेड्डी के बेडरूम में दाखिल होकर इन्हें जबरदस्ती हिरासत में लिया गया। रेवंत रेड्डी ने कोडंगल के केसीआर के दौरे के पेश नजर बंद की कॉल दी थी। 3 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నేనున్నాను రూమ్లో, సార్ ఉన్నారు, మా పాప ఉంది, మేము ముగ్గురం రూమ్లో ఉన్నప్పుడు తలుపులు దబదబా బాది 5 నిమిషాల వ్యవధిలో 50 మంది పోలీసులు తలుపులు విరగొట్టి ఒక టెర్రరిస్ట్ని ఇచ్చుకెళ్ళినట్టు బరబరా ఈడ్చుకొని పోలీసులకి హక్కు ఉంటుందండి. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఐడి కార్డులు చూపించకుండా చకచక ఎత్తుకొని వెళ్ళిపోవచ్చా? ఇలాంటి హక్కు ఏమైనా పోలీసులకు రాజ్యాంగం కల్పించిందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు నిరసన తెలిపే హక్కే లేదా? ఇది రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యం? మీరు కూడా ఆలోచన చేయండి. మేము అడిగింది ఒకటే, కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటూ మా వ్యక్తుల మీద, మా ప్రజల మీద దాడులు చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఎట్లా చేసుకుంటారు? మీరు దానికి సమాధానం చెప్పండి. మాకు నీళ్లు రాకుండా ఆపిండ్రు, మాకు కాలేజీలు రాకుండా ఆపిండ్రు, మా సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఆపిండ్రు, దానికి మేము సమాధానం చెప్పమన్నాం.